ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. నిజామాబాద్లో పర్యటించిన మహేష్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సునారెన్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయక్ నగర్లో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ మంది విజయం సాధించారన్నారు. రాగల ఏ ఎన్నికలైనా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వనరుల వాటాలపై కేసీఆర్ మాట్లాడడం లేదని ఆరోపించారు. టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్లో అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరినట్టు ఆధారాలు సహేతుకంగా లేవని స్పీకర్ గారు నిర్ణయం ఇచ్చినారు. స్పీకర్ గారి నిర్ణయాన్ని మనం ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. ఇప్పుడు ఆనాడు ఇవాళ హరీష్ రావు ఇంతగా మాట్లాడుతూ ఉన్నాడు, హరీష్ రావు గారు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేం చెప్పే మాట కాదు. నేను ఎప్పుడో బెదిరే శ్రీరామ్ ఆయన బీజేపీతో అలయన్స్ ఉండొచ్చు, కానీ ఒక నీటి విషయంలో నిష్ణార్థుడు. వారితో మన గోవర్ధన్ గారు నీటి విషయంలో నిష్ణార్థులు. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కేసీఆర్ హరీష్ రావు గారి యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఉదాసీనత వల్ల ఆనాడు సరైన రీతిలో వారు మన వాటా గురించి అడ్వకేట్ చేయకపోవడం వల్ల, పోరాటం చేయకపోవడం వల్ల 300 టీఎంసీకి సంతకం చేసినారు. మనకు రావాల్సిన వాటా కుదించబడింది. ఎవరి హాయంలో కుదించబడింది? ఎవరు సంతకాలు పెట్టారు? ఇది ఇవాళ మాట్లాడుతున్న కేసీఆర్ హరీష్ రావు జవాబు చెప్పాలి కదా. ఇది ఓనే 10 ఏళ్ళలో జరిగినటువంటి సంతకాల వల్లనే మనకు రావాల్సిన వాటా రాకుండా పోయింది. తద్వారా మనకు రాష్ట్రానికి నష్టం జరిగింది. దానికి వాళ్ళ జవాబు చెప్పకుండా ఇంకేదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవెన్ బనకచర్ల విషయంలో కూడా వారు ఉదాసీన వాళ్ళని ఆడ జీవోలు ఇష్యూ అయినాయి.